బులెటిన్లో డీటెయిల్ చూస్తే ఆచార్య కొత్తపల్లి జయశంకర్ వర్ధంతి సందర్భంగా తెలంగాణ భవన్లో ఆయన విగ్రహానికి మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య బీఆర్ఎస్ నాయకులు పూలమాల వేసి నివాళులర్పించారు. తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీకగా జయశంకర్ నిలిచారని మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య అన్నారు. ఆనాడు మాజీ సీఎం కేసీఆర్ తెలంగాణను సాధించడానికి మూల కారణం జయశంకర్ అని బీఆర్ఎస్ నాయకులు కొనియాడారు. ప్రస్తుత ప్రభుత్వంలో జరుగుతున్న అరాచకాలు జయశంకర్ స్ఫూర్తితో నిలదీస్తామని బీఆర్ఎస్ నేతలు తెలిపారు. जोहार प्रोफेसर जयशंकर सर, जोहार प्रोफेसर जयशंकर सर, जय तेलंगाना. బంగారు తెలంగాణ తయారు చేసి దేశానికి స్వాతంత్రం వచ్చిన తొలినాళ్ల నుండి ఉన్నటువంటి రాష్ట్రాల కంటే కూడా భిన్నంగా 10 సంవత్సరాల కాలంలోనే ఏ రంగంలో చూసినా కేసీఆర్ నాయకత్వంలోని ప్రభుత్వం తనదైనటువంటి ముద్ర వేసి దేశానికి ఆదర్శంగా నిలిచినటువంటి దానికి కూడా స్ఫూర్తి ప్రదాత ఆచార్య జయశంకర్ గారే. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ ఈరోజు ప్రతిపక్షంలో ఉండి ఈ 20 మాసాల కాలంలో జయశంకర్ గారు ఏ కళలనైతే కంటే ఆ కళల్ని బీఆర్ఎస్ ప్రభుత్వం సాకారం చేసిందో దానికి భిన్నమైనటువంటి పాలన ఈరోజు 20 మాసాల కాలంగా తెలంగాణలో కొనసాగుతా ఉంది. ఎక్కడ చూసినా ఏ వర్గం ప్రజల్ని కదిలించిన ఆహాకారాలు, అన్యాయాలు, అవమానాలు తప్ప ఈ 20 మాసాల్లో జరిగింది శూన్యం. కాబట్టి మళ్ళీ ఒకసారి తప్పకుండా తెలంగాణ సమాజాన్ని స్వర్గలోకంలో ఉన్నటువంటి వారి ఆత్మ ఆవహిస్తుంది. ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే విధంగా ఈ ప్రజల్ని చైతన్యవంతం చేసేటువంటి కార్యాచరణతో బీఆర్ఎస్ కేసీఆర్ గారి నాయకత్వం సన్నద్ధమవుతా ఉన్నది. కాబట్టి మరొక్కసారి వారి స్ఫూర్తిని నింపుకొని ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తాం. జయశంకర్ సార్ పేరు మీద యూనివర్సిటీ పెట్టడం, అనేక జిల్లాలు ఏర్పాటు చేయడం, మరి వారిని ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరం కూడా ఇలా తెలంగాణను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. తెలంగాణ వచ్చిన తర్వాత రాకముందు ఎట్లా ఉంది, వచ్చిన తర్వాత ఎట్లా ఉంది, ఈ రోజు ఎట్లా ఉంది, వ్యవసాయం ఎట్లా ఉంది, మనం అంతా చెప్పాల్సిన అవసరం లేదు. కనుక ప్రతి ఒక్క తెలంగాణ పోరాట యోధుడు, ఈ రోజు అభివృద్ధిలో పాల్పంచుకునే వ్యక్తులు ప్రతి ఒక్కరు కూడా జయశంకర్ సార్ గారి ఆశయాలకు అనుగుణంగా తెలంగాణలో అన్ని వర్గాలకు న్యాయం దక్కినప్పుడే అప్పుడు నిజమైనటువంటి తెలంగాణ వచ్చినట్లు అవుతుంది. చిన్న రాష్ట్రాలతోనే అది సాధ్యమవుతుంది. సామాజిక న్యాయం కావచ్చు, రైతులకు వ్యవసాయం కావచ్చు, అన్ని అంశాల్లో కూడా తెలంగాణ రాష్ట్రం ముడిపడి ఉంది. తెలంగాణ రాష్ట్రం రావడం ముఖ్యం కాదు, వచ్చిన తర్వాత ఇంకా మనకు చాలా బాధ్యత ఉందని చెప్పి అందరికీ మరి పాఠాలు నేర్పినటువంటి వ్యక్తి కనుక వారికి ఘనమైన నివాళులు అర్పిస్తూ వారి ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరు కూడా పాటుపడాలని చెప్పి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా. ఎట్లా దోపిడీ చేయబడుతున్నదో, అన్ని రంగాల్లో ఎట్లా వెనుకబడిపోతున్నదో అనేటువంటి విషయాన్ని సమర్థవంతంగా అన్ని రాజకీయ పార్టీలకి చెప్పి అన్ని రాజకీయ పార్టీలను కూడా తెలంగాణ వైపుకు మళ్లించినటువంటి నాయకుడు జయశంకర్ గారు. ఎందుకంటే ఈ రోజు మరి ఇంతకుముందే పెద్దలందరూ చెప్పినట్టు తెలంగాణ ఇవాళ పౌర సమాజం అంతా కూడా ఈ 18 నెలల కాంగ్రెస్ పరిపాలనలో జరుగుతున్నటువంటి అనేక అస్తిత్వం మీద జరుగుతున్నటువంటి దాడులు, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ గారి నాయకత్వంలో జరిగినటువంటి వికాసాన్ని అంతా కూడా ఒక విధ్వంసంగా చిత్రీకరించేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి చూడో మేధావులకు ఇవాళ జయశంకర్ గారు ఉంటే సరైనటువంటి జవాబుగా వచ్చేది. ఇవాళ కగారు పేరిట అనేక మందిని కూడా ఊచకోత వస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీకి ఇలా శాంతి చర్చలు జరగాలని కేసీఆర్ గారు అనేక సందర్భాల్లో మరి అశేష ప్రజావాయిల్లో చెప్పినప్పటికీ కూడా ఈ ప్రభుత్వం పెడచెవిని పెడుతున్నటువంటి సందర్భంలో ఇలా జయశంకర్ లేని లోటు పౌర సమాజానికి చాలా స్పష్టంగా కనబడుతున్నది. ఆయన స్ఫూర్తితో, జయశంకర్ ఆలోచన విధానంతో కాంగ్రెస్ చేస్తున్నటువంటి దుష్ట పన్నాగానికి వ్యతిరేకంగా ఒక ప్రతిఘటన, సామూహికంగా ప్రతిఘటన రావడానికి జయశంకర్ స్ఫూర్తి ముందుకు తీసుకుపోతుందని ఆశిస్తూ వారికి ఘనమైనటువంటి నివాళులర్పిస్తా ఉన్నాం. 1960 నుంచి వారితో పరిచయం. మా క్లాస్ టీచర్ శ్రీధర్ స్వామి గారి సహచరుడైన ప్రొఫెసర్ జయశంకర్ గారు 60 నుంచి పరిచయం. అమెరికా నుంచి వచ్చిన తర్వాత వారిని మొట్టమొదటిసారిగా కాకతీయ యూనివర్సిటీ విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్గా ఎన్ జనార్దన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పట్టుబట్టి సాధించిన విషయం. ఆ సమయంలో ముఖ్యంగా ఇంటెలిజెన్స్ వర్గాలు ఏమయ్యా, మీరు ఉగ్రవాదులకు సహకారం అందించేటువంటి వాళ్లకు ప్రోత్సాహాన్ని ఇస్తున్నారు, ఇది మంచిది కాదు అని ఆనాటి ముఖ్యమంత్రితో చెబుతూ మా వైపు చూసిన అధికారులు నాకు బాగా గుర్తుంది. అటువంటి నేపథ్యంలో
ఆ తర్వాత తెలంగాణ విషయం పోరాటం, నీళ్లు, నిధులు, సమస్యలు, తర్వాత కేసీఆర్ గారి నిరాహార దీక్ష, దాన్ని విరమింపజేసే సందర్భం, ఇవన్నీ ఒక చారిత్రాత్మక సత్యాలుగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అనే మాట తెలియజేస్తాం. ఈ సందర్భంగా వారి ఆత్మకు శాంతి కలిగాలి అంటే వారి స్ఫూర్తితో ముందడుగు వేయడం ఒకటైతే, ఈనాటి పాలకులు ప్రాంత ప్రయోజనాలు మాత్రమే కాకుండా ఈ ప్రాంత హక్కులను కాలరాయడమే కాకుండా ప్రాంత హక్కులను దారాదత్తం చేస్తున్న కార్యక్రమాలను ఎదిరించి పోరాటం చేసి వారి ఆత్మకు శాంతి కలిగించేలా పోరాట స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లడానికి చేసే సమయం నేను భావిస్తాను. తెలంగాణ యాసను, తెలంగాణ భాషను, తెలంగాణకు జరిగినటువంటి అన్యాయాలని ప్రపంచవ్యాప్తంగా కూడా తీసుకెళ్లినటువంటి గొప్ప వ్యక్తి ఇవాళ జయశంకర్ సార్. కానీ ఇవాళ జయశంకర్ సారు ఇవాళ నేను మైకు పట్టుకొని మాట్లాడుతున్నాను, ఇవాళ మీ ముందున్నాను అంటే అట్లాంటి గొప్ప నాయకులు ఒక స్ఫూర్తి, ఇవాళ ఎంతో మంది నాయకులకు స్ఫూర్తినిచ్చినటువంటి వ్యక్తి జయశంకర్ సార్. జయశంకర్ సార్ లాంటి గొప్ప వ్యక్తి ఒక స్ఫూర్తితోటి ఆయన కోరుకున్నటువంటి ఏదైతే ఆశించిండో ఆశించిన దానికి అనుగుణంగా ఆయన ఆశయాన్ని కొనసాగించడంలోనే నిజమైనటువంటి నివాళి ఉంటుంది. కాబట్టి మేమందరం కూడా, నేను ఒక వ్యక్తిగతంగా ఒక ఉద్యమకారినిగా ఇవాళ జయశంకర్ సార్తో కలిసి పనిచేసినటువంటి వ్యక్తిగా ఆయన ఆశయాలకు అనుగుణంగా మేమంతా కూడా పనిచేస్తూ ఇవాళ వారికి ప్రగాఢ నివాళి తెలియజేస్తూ